ఆర్మూరు మండలం కానాపు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తరపున కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కానాపు గ్రామస్తులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు సొంతంగా జాగున్నదో ఆ జాగున్న వాళ్ళందరికి కట్టుకోదాలి. కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ రోజు అన్ని మాటలు చెప్పినాం, అందరు విన్నారు. వాళ్ళు అనుకున్నారే కాంగ్రెస్ వాళ్ళు గిట్ల అని చెప్తారు, మళ్ళా పోతారు మాకు అద్దు అని దీంట్లో పెద్ద సామాన్ అక్కయ్యలు పువ్వు గుర్తు కోటేసిర్రు. పువ్వు గుర్తోడి మాటలు ఎట్లుంటాయి గుర్తు? ఆ సినిమా స్టార్ బాలకృష్ణ లెక్క బల్లలు గుద్దుతాడు, పండ్లు కొరుకుతాడు, కానీ ఒక్క పని కాదు. మీరు వినయ్ రెడ్డిని చూసిండ్రు, మీ ఇంట్లో బిడ్డ లెక్క, మీ కొడుకు లెక్క. ఏదైనా మాట ఇచ్చినట్టే తప్పుతాడా? రేపు కూడా మీరు అందరు చేతి గుర్తు కోటేసి మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి అంటే మొన్న ఆర్మూరు లోటుపోయినోడు కాదు. మీరు అనుకున్నారు ఒక మళ్ళీ ఇక్కడ జీవన్ రెడ్డి తరఫున వచ్చిండ్రు అని ఓల్క రాలేరని. జీవన్ రెడ్డిది జగిత్యాల్లో తన 5 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు జగిత్యాల ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు మన రాష్ట్రానికి మంత్రిగా చేసిండు. ఇప్పుడు ఎంపీగా సోనియా గాంధీ మన నిజామాబాద్ కు జీవన్ రెడ్డిని పంపించింది. జీవన్ రెడ్డి కూడా మన ఎంపీల జగిత్యాల ఓట్లు కూడా ఉంటాయి. ఆ జీవన్ రెడ్డి కోసం మేము అందరం వచ్చినాం. పట్టుకొని ఇక మాకే అంటున్నారు. వేద్దాం, కానీ ఏం చేసిండు పని అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మనం అక్షంతలు పట్టుకుంటే కడుపు నిండది. మన గ్రామానికి ఏమేమి నిధులు వచ్చినాయి, ఏ రకంగా మన గ్రామానికి అరవింద్ ఇండ్లు ఇచ్చిండా, ఇంకేమైనా పని చేసిండా అని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుతున్నా. మన ఓటు ద్వారానే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన ఓటు ద్వారానే మనం అభివృద్ధి చెందుతాం. కనుక ఈసారి తప్పకుండా ఆలోచించి ప్రతి ఓటు కూడా జగిత్యాల జీవనన్న చాలా మంచి మనిషి, ఉత్తముడు, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ప్రజల పక్షాన ఒక్కసారి హైదరాబాద్ పోయిందంటే పనే ముందు మళ్ళా సరాసరి చేసుకొని జగిత్యాలకే పోయి వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఊర్లలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడికి పోయి సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మనకు అవసరం. మనకి ఇండ్లు రావాలన్నా, మన గ్రామానికి రోడ్లు రావాలన్నా, బ్రిడ్జులు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కనుక మళ్ళా అటు ఇటు చేయకూరు. ఇప్పుడు ఏమి జరిగిందంటే మొన్నటిసారి మీ గ్రామంలో వేసినా కానీ కొన్ని గ్రామాలలో బీజేపీకి వేసారు. దాంతో ఏమైపోయినాం, మనం ఓడిపోయినాం. మనం గెలిచింటే రుబాబుగా పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి అన్న మా ఖానాపూర్ గ్రామస్తులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ భూమిని ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఇండ్లు కట్టియలేదు అని చెప్పి అడిగితే మనం ఇప్పటివరకు దాని నిధులు తీసుకొచ్చుకున్నటోళ్ళం. అందుకోసం మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదున్నా సరే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రతి ఓటు చేతి గుర్తు మీద వేసి గెలిపించుకోర్రి. మీకు పింఛన్లు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, మీకు ఇండ్లు ఇస్తాం, మీకు మీ పిల్లలకి ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు 35,000 ఉద్యోగాలు, మనం వచ్చి 4 నెలలనే 35,000 ఉద్యోగాలు ఇచ్చిన మీ రాష్ట్రంలో. ఇంకా 1,65,000 ఉద్యోగాలు రానున్న 9 నెలల్లో మన పిల్లలకు వస్తాయి. ప్రతి ఒక్కదాని గురించి అవగాహనతోని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రజల పక్షాన పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ మళ్ళా అటు ఇటు చూడకుండా ప్రతి ఓటుని చేతి గుర్తు మీద వేసి జగిత్యాల జీవనన్నని మంచి మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఒక్కటే కాదు, వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఏదైనా సరే చేతి గుర్తుకు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ఉంది, ప్రజల ప్రభుత్వం ఉంది. అందుకోసం మనం అందరం కూడా ప్రతి ఓటును చేతి గుర్తుకేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని మళ్ళా చెప్తున్నా, మీ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత మాది. మల్కన్న బాబు కూడా ఎన్నోసార్లు వచ్చిపోతాడు, మన గ్రామస్తులు కూడా ప్రతిసారి కూడా దాని మీద రవి కానీ అందరూ కూడా అన్న ఏదన్నా ఏందని చెప్పి అశోక్ అన్న కానీ అందరం కూడా తిరుగుతున్నాం, దాని వెనకాలనే ఉన్నాం. ఎవరు కూడా పట్టించుకోరమ్మా. మళ్ళా చెప్తున్నా, ఏ పార్టీ వారు మిమ్మల్ని పట్టించుకోరు, మేమే పట్టించుకుంటాం, మేమే చేస్తాం. ముఖ్యంగా నేనైతే మీకు కిలోమీటర్ దూరంలో ఉంటా, పక్కూరే నాది కుమన్పల్లి గ్రామం, తెలుసు కావచ్చు. ఎన్నోసార్లు మీ గ్రామానికి మంచికి చెడుకు వచ్చిన కార్యక్రమాలు చేసినాం, నిధులు ఇచ్చినాం. తప్పకుండా మిమ్మల్ని మళ్ళా చెప్తున్నా, మీరు ఓటు వేసి మంచి మెజారిటీ ఇయ్యండి. మీ 272 ఇండ్లు కట్టించే బాధ్యత నాదే.
అదే రకంగా ఇంకా కొంతమంది మీ పిల్లలకు జాగాలు లేవు, అవి ఒక 65-70 మంది ఎంతనో ఉన్నారు, వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళా మోసపోకూరు, ఇప్పటికి మస్తు మోసం జరిగింది. మన చుట్టాలు బుట్టాలు ఈ ఎక్కడున్నా సరే చెప్పుర్రి, అందరం కూడా చేతి గుర్తుకు వేసుకుంటున్నాం. మన జీవనన్న జగిత్యాల జీవనన్న మంచి వ్యక్తి, 6 సార్లు గెలిచిండు. ఒక్కసారి 2 సార్లు గెలుచుడే కష్టం, 6 సార్లు గెలిచిండు, 2 సార్లు మంత్రి అయిండు, మళ్ళా మొన్నటిసారి కూడా ఎమ్మెల్సీ అని చెప్పి 4 జిల్లాలకు ఉంటది, అది కూడా తననే గెలిచిండు. అంత మంచి వ్యక్తిని మళ్ళీ మనం ఓడగొట్టించుకుంటే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళమైతాం కనుక ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి వేసి మనం మంచి వ్యక్తిని గెలిపించుకుందాం. ఈ అరవింద్ అట్లాంటి వ్యక్తి మళ్ళీ మనకి ఒకవేళ మనం తప్పు చేస్తే మాత్రం ఆ వ్యక్తితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందది, ఎవరికి కూడా న్యాయం జరగదని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు. ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాటసారుల దారిని తీర్చడం కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జిందం నరహరి, విద్యా గోపి, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేతు గంగాధర్, తులసి పట్వారి, కాందే సత్యం, సంయుక్త కార్యదర్శి మీరా శ్రావణ్, మక్కల సాయినాథ్, షాహిద్, నరేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా సమీపంలో మరి ప్రజల ఆహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మన రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరము ప్రజల ఆహార్తిని తీర్చడానికి ఎండాకాలం సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఎండాకాలంలో మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై రక్ష, జై జై రక్ష. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి కాంజే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, దాంతోపాటు మిగతా సభ్యుల సహకారంతో ఇక్కడ మామిడిపల్లి చౌరస్తా వద్ద ప్రజల కోసము ఉచిత తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఎండాకాలం అనేది ఎక్కువగా కూడా చాలా పబ్లిక్ డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మెయిన్ సెంటర్ పాయింట్, ఇక్కడ చౌరస్తా పాయింట్ కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ కూడా మంచి ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఆశిస్తూ జై రక్ష, జై జై రక్ష. నేడు ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద గల కాంగ్రెస్ కాంప్లెక్స్ లో దాని ముందు మరి ప్రజలకు ఆహార్తి తీర్చడానికి వేసవిలో ఎండలు మండుతున్న ఈ రోజుల్లో మరి వాళ్ళు డిహైడ్రేషన్ కు గురవుతారు కాబట్టి వారికి మరి అందరం కలిసి అంటే రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మరి మేమంతా ఒక సమూహంగా ఏర్పడి మరి ఎవ్రీ ఇయర్ ఈ ప్రారంభంలో భాగంగా ఈ రోజు మరి ప్రారంభించడం జరిగింది. మరి అతి తొందరలోనే మరి బస్టాండ్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మేము సరఫరా చేయడానికి, అందరికి పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజల గుండె చప్పుడుగా ప్రజలకు అందుబాటులో అనేకమైన సేవా కార్యక్రమాలు తీసుకుంటూ మరి ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా మరి వ్యవస్థాపక అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రక్ష. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బాబావారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబావారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అన్నదాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని వారు కోరారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ తో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు చర్చలు జరిపారు. నెల రోజుల్లోపు కార్మికుల సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్మికులకు 2 సంవత్సరాలకు పైగా చెల్లించవలసిన PF ESI డబ్బులను జమ చేయకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 1000 రూపాయల వేతనం చెల్లించడం లేదని, కార్మికులకు ఆదివారం సెలవు అమలు జరగడం లేదన్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నారు. మినిమం వీక్లీ ఆఫ్ అమలు జరపాల్సిన బాధ్యత హ్యూమానిటీ గ్రౌండ్స్ కదా. సర్కులర్ ఇప్పటిదాకా వచ్చి ఉంటుంది, మిగతా అన్ని మున్సిపాలిటీలో అమలు జరుగుతుంది ఎక్సెప్ట్ భీమ్గల్. కాబట్టి నా సూచన ఏంటంటే మీకు ఒకవేళ సండే రోజు ఎవరైనా సరే అఫీషియల్గా ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఉదయం పూట 4 గంటలు పని చేయించుకోండి, తెల్లారి ఒక 4 గంటలు పని చేయించండి, అట్లా కలిసి వస్తుంది. అంతేగాని ఇక మనం అసలు సండే ఆఫ్ చేయకుండా రోజు కొన్ని వాళ్ళు ఏమన్నా రాకుండా ఉంటే మనం ఊరుకుంటున్నామా, జీతాలు కట్ చేస్తున్నాం. మరి జీతాలు కట్ చేస్తున్నప్పుడు ఆదివారం సెలవు అమలు జరపాలి. అదే నేననేది మీరు మిగతా మున్సిపాలిటీలో ఒకసారి కనుక్కోండి, అమలు జరపకపోతే నేను కూడా అడగాలి. లేకపోతే మాత్రం ఒక సూచన ఏంటంటే మీకు ముందు ప్రత్యక్షంగా కమిషనర్కి మా రిప్రజెంటేషన్ ఇచ్చి అమలు జరపకపోతే భీమ్గల్ మున్సిపల్ పరిధిలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క PF ESI డబ్బులు గతంలో 2 సంవత్సరాల పైగా వేతనాల్లో నుంచి కోతబెట్టి ఇప్పటిదాకా ఆ డబ్బుల్ని జమ చేసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు ఎండలు ముదిరిపోతూ ఉన్నాయి, ఎండలు తీవ్రమైనవి. ఈ ఎండల్లో కార్మికులకి 8 గంటల పని అమలు జరపడంతో తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒక పూట 11 గంటల వరకు మాత్రం కార్మికులతో పని చేయించుకోవాలనేటువంటిది మున్సిపల్ కమిషనర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బకాయి ఉన్నటువంటి PF ESI డబ్బుల్ని చెల్లించాలని, అదేవిధంగా బకాయి ఉన్నటువంటి 2 నెలల వేతనాల్ని వెంటనే కార్మికులకు చెల్లించాలని, అదేవిధంగా ఈ వారాంతపు సెలవు ఆదివారం సెలవు అమలు జరపాలనేటువంటిది కోరటం జరిగింది. ఒకవేళ నెల రోజుల్లోపు ఈ సమస్యల్ని పరిష్కరించని యెడల కార్మికులతోటి పోరాటం చేయాల్సి వస్తుందని ఈరోజు భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ని కలిసి సిఐటియుగా మేము రిక్వెస్ట్ చేసాం. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. వేల్పూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ మోతి గ్రామంలో సిపి ఆదేశాల మేరకు 144 సెక్షన్ విధించడం జరిగిందని, బుధవారం రాత్రి 8 గంటల నుండి ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఉంటుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, 5 కంటే ఎక్కువ మంది గుమిగుడి ఉంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోతే గ్రామానికి చెందిన ఇసపల్లి నడిపి గంగారం, ఇసపల్లి రవి, ఇసపల్లి ప్రతాప్ కు సంబంధించిన సర్వే నెంబర్ 333 దానిలో 1 ఎకరం 20 గుంటలకు సంబంధించి అది వాళ్ళకి పట్టా ఉంది. ఆ ల్యాండ్ విషయంలో మోతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారు ఆ ల్యాండ్ గ్రామానికి చెందింది అని చెప్పి చాలా రోజులుగా ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇదే విషయంలో 2022లో 2023లో 2 SC ST కేసులు నమోదు చేయడం జరిగింది విలేజ్ కమిటీ వాళ్ళ మీద. ఆ కేసులు ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో కూడా వేయడం, ఛార్జ్షీట్ వేయడము అండ్ వాళ్ళ కేసులకు కూడా తిరుగుతున్నారు. అయినా కూడా ఎలాంటి భయం లేకుండా మళ్ళీ నిన్న చట్ట వ్యతిరేక సమూహంగా ఏర్పడి విలేజ్ డెవలప్మెంట్ కమిటీలకి ఎలాంటి చట్టబద్ధత లేదు, అయినా కూడా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని రేపు ఇంటికిద్దరు కంపల్సరీ రావాలా, అక్కడ అందరూ ఇంటికిద్దరు జమ అయి మాట్లాడాలని చెప్పి హుకుం జారీ చేయడం జరిగింది. రాని వాళ్ళకు జరిమానా కూడా విధిస్తామని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అట్టి విషయం మీద మన జిల్లా సిపి కల్మేశ్వర్ సింగన్వర్ సార్ గారు 144 ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది. మోతే గ్రామానికి సంబంధించి 20వ తారీఖు ఉదయం 6 గంటల వరకు 144 ప్రొసీడింగ్స్ అమల్లో ఉంటాయి. ఎవరైనా కూడా చట్టానికి వ్యతిరేకంగా 5 అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమూహంగా అంటే గుమిగూడి ఉంటే వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయబడతాయి.
ఆర్మూరు పట్టణంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే మరణాల రేటు తగ్గించవచ్చని తెలిపారు. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున వాహనదారులు మరణిస్తున్నారని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇవన్నీ మనం మన కన్వీనియంట్ కొరకు కొనుక్కుంటున్నాం. వెహికల్స్ అనేది 2 వీలర్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది, వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. మనం వాటిని మన సవలత్ కూడా కొనుక్కుంటున్నాం, మన కన్వీనియంట్ కొరకు. కానీ అవే మనకు కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా సంభవిస్తుంది. దానికి కారణం ఏంటిది? ఎవరు? ఆ బండి దానంతట అదైతే యాక్సిడెంట్ చేయదు, చేస్తుందా? దాని వెనకాల ఉన్న వ్యక్తి కారణమైంది. అంటే మన దేశంలో ఇప్పుడు 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. ఎవ్రీ ఇయర్ 1,50,000 మంది సుమారుగా ప్రాణాలు కోల్పోతున్నారు. 1,50,000 మంది అంటే ఒక రోజుకి దాదాపు 500 నుంచి 600 మంది చనిపోతున్నారు. ఎవ్రీ 3 నిమిషాల నుంచి 4 నిమిషాల మధ్యలో ఒక వ్యక్తి చనిపోతున్నారు. ఈ సంఖ్య ఎంత ఎక్కువ అంటే మనుషులకి చావుకి కారణమైనటువంటి, అంటే అంత పాతకాలంలో మలేరియా, డెంగ్యూ, మళ్ళా మసూచి, కలారా, ఏమేమో రోగాలు వచ్చినాయి. గత్తరలేసి ఊర్ల కూళ్ళు మంది చనిపోయారని వింటుంటిని. మళ్ళీ మొన్న కరోనా వచ్చింది. కరోనా 2 సంవత్సరాల కాలంలో 1,00,000 మంది చనిపోతే ప్రతి సంవత్సరం ఈ ప్రమాదాల్లో 1,00,000 మంది చనిపోతారు. ఆ కరోనా పీరియడ్లో మాత్రం తగ్గింది సంఖ్య. ఎందుకు తగ్గింది? లాక్డౌన్, బయట తిరగలే. మరి ప్రమాదాలు తగ్గాలంటే ఎవరు తిరగకుండా ఇట్లా కూర్చుంటే నడుస్తుందా? నడదు. దానికి చేయాల్సింది ఏంటి? సో విశ్లేషణ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఈ ప్రమాదాలన్నిటికీ కారణము 95% కారణము మానవ తప్పిదం, హ్యూమన్ ఎర్రర్ అంటారు. అందులో ఏమేమి వస్తాయి? మనిషి చేసే తప్పులేంటి, దాన్ని ఎట్లా వాడాలని అట్లనే వాడాలి. దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోవాలి. అవి తీసుకుంటలేమా? ఏమేమి మనుషులు చేసే తప్పులు? 2 వీలర్ ఉంటే ఏం చేయాలి? మనము హెల్మెట్ ధరిస్తున్నామా? ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ టైంలో వచ్చినప్పుడు మాత్రం హెల్మెట్ అంటే హెల్మెట్ పట్టుకొస్తాం. నేను చెప్పిందంతా విన్న తర్వాత మంచిగా వింటారు. విన్న తర్వాత పోయేటప్పుడు మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని అది ఇది అని చెప్తాం, పెట్టుకుంటారు. లేదా బండికి తగిలిస్తాం. కొన్ని దృష్టాంతాలు, ఉదాహరణలు చెప్తాం మీకు. ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్, 100 2 వీలర్ యాక్సిడెంట్స్లో 80% మంది తలకు గాయాల వల్ల చనిపోతున్నారు. హెడ్ ఇంజురీ. ఎందుకు జరుగుతుంది? అది హెల్మెట్ ధరించకపోవడం. ఈ హెల్మెట్ అనేటటువంటిది మనము ఈ ఫ్రంట్ ఫేస్ హెల్మెట్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక 30% ఇట్లా పడి కూడా ప్రాణాలు కోల్పోతున్నాం. కాబట్టి ఇది ఉండడం బెటర్. తర్వాత ISI స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ ఉండాలి. మూడోది అతి ముఖ్యమైనది ఏంటిది అంటే మనము ఈ చిన్ స్ట్రాప్ అనేటటువంటిది ధరించాలి. ఈ చిన్ స్ట్రాప్ మనం ధరించకపోతే హెల్మెట్ ఫస్ట్ ఎగిరిపోతుంది. హెల్మెట్ పెట్టుకున్నా కూడా అయిందట అని అంటారు. దానికి కారణం ఇది. చాలామంది ఏం చేస్తారు, సడన్గా ముందర పోలీస్ వాళ్ళ చెకింగ్ ఉందో, ఆర్టీ వాళ్ళ చెకింగ్ ఉందో, ఏదో చెకింగ్ ఉందో అనగానే దాన్ని తీసి కలిగేసుకుంటారు. అది కాదు. సో ఈ 95% కారణాలలో హెల్మెట్ ధరించకపోవడం ఒకటి, సీట్ బెల్ట్, కారులో వెళ్తే సీట్ బెల్ట్ ధరించకపోవడం. సీట్ బెల్ట్ పెట్టుకోక రీసెంట్గా ఒక ప్రమాదం జరిగింది. ఒక ఎమ్మెల్యే లాస్య నందిత అనే అమ్మాయి చనిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్నా ఆమె సీట్ బెల్ట్ పెట్టుకుంటే బతికేది. అంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నందమూరి హరికృష్ణ అని ఎన్టీ రామారావు గారి అబ్బాయి, ఆయన సేఫ్ డ్రైవర్. ఆయన ఎన్నో వేల కిలోమీటర్లు నడిపిన అనుభవం ఉన్నది. ఆయన డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అయింది. ఆయన డిస్ట్రాక్టెడ్ గురైంది. ఎట్లా గురైంది అంటే ఆయనకి వాటర్ బాటిల్ కావాల్సి వచ్చింది. సీట్ బెల్ట్ జస్ట్ అప్పుడే తీసి వాటర్ బాటిల్ కొరకు కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయాడు. బండి డివైడర్ కొట్టింది. డివైడర్ కొట్టిన తర్వాత ఆ స్పీడ్లో ఆయన సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల 100 నుంచి 150 ఫీట్ల దూరం విసిరి వేయబడి చనిపోయింది. సో కార్లో కూర్చుంటే కంపల్సరీ ఓన్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళే కాదు, వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలి. సో మీకెందుకు అవగాహన కల్పిస్తున్నాము అని అంటే ఇక్కడ మనం గమనిస్తే వచ్చింది ఏంది, మనుషులు చేసే తప్పులు. మారాల్సింది ఎవరు? మనమే. సేఫ్టీ ఫీచర్స్ బండ్లలో బాగానే ఉంది కాబట్టి మీ అందరికీ అవగాహన. ఇంతకుముందు ఇట్లాంటిది మనం ఒక అవగాహన తీసుకున్నాం, దాంట్లో సక్సెస్ అయినాం. అదేంటిది అని అంటే పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ తీసుకున్నది. ఒక్క పిల్లడు కూడా కాలు ఒకర చేయొకరితో అనే నిర్ణయం తీసుకొని 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి 2 చుక్కలు వేయండి అని అంటే మనం 2 చుక్కలు వేసినాం. పోలియోతోని ఒక్క కేసు కూడా రావట్లేదు. సో మన అందరం కనుక
అన్నీ పాటిస్తే ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో 95% తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. మిగతా 5% అది మనము వీ కెన్ అట్రిబ్యూట్ టు వెహికల్స్ ఆర్ రోడ్ ఆర్ వెదర్. కొన్ని మన చేతుల్లో లేని రోడ్డు వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, వెహికల్ వల్ల కొన్ని ప్రమాదాలు, అవి కూడా చాలా శాతం తగ్గిపోయినాయి. వెహికల్స్లో స్టాండర్డ్స్ అనేటటువంటి పెరిగిపోయినాయి. రోడ్లలో కూడా ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం నేషనల్ హైవే ఉంది, నేషనల్ హైవే కాడ అంతకుముందు ఈ జంక్షన్ల కాడ ఇటు కామారెడ్డి పోవాలన్నా ఎటు పోవాలన్నా ఆడ జంక్షన్ ఉండేది. ఆయన వచ్చి కామారెడ్డి దిక్కు కానీ ఇటు మన ఆర్మూర్ కానీ పెరిగిటి దిక్కు కానీ మలిగేటప్పుడు ఆ జంక్షన్ కాడ హైవే మీద ఫాస్ట్గా వచ్చే బండ్లు వచ్చి యాక్సిడెంట్ జరుగుతుండే. ఆ వీడియో ఫుటేజ్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. దాన్ని గమనించి ప్రభుత్వానికి రిపోర్ట్ రాస్తే ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు అన్నిటికి కూడా ఫ్లైఓవర్లు కట్టేస్తారు. సీదా పోయేటోడు సీదా పోతాడు. ఇటు మలగాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ తీసుకుంటారు, తీసుకొని కిందికి వెళ్ళి దానివల్ల తగ్గుతాయి. ఆర్మూరు పట్టణంలోని కుమారనారాయణ భవన్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్లు మంతని గంగారం, సుబ్బీర లింగారెడ్డి, బి దేవారంలు మాట్లాడుతూ పసుబోర్డు తెస్తానని, లేని పక్షంలో 5 రోజుల్లో రాజీనామా చేస్తానని, లేకుంటే రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానని 5 సంవత్సరాల క్రితం పార్లమెంట్ ఎన్నికల ముందు మాట ఇచ్చి మర్చిపోయిన ధర్మపురి అరవింద్ మళ్లీ ఎన్నికల పేరుతో పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న సందర్భంగా అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను మోసగించిన అరవింద్ ను ఓడించాలని వారు పిలుపునిచ్చారు. నేనే ఉన్నా, ఎప్పుడు 5 ఎకరాలు పసుపు పెడుతుంటే ఈ సంవత్సరం అస్సలు పెట్టలేదు, దాంతో గిట్టుబాటు అవుతలేదు. నీ అరవింద్ చేయకుండా ఈ రేట్ వచ్చిందని చెప్తావు. మరి మీ అరవింద్ గారు ఈ 5 ఏళ్ళ గడ్డి వీకిందా అని అడుగుతా ఉన్నా. కమ్మరిపల్లి అన్న మీటింగ్ ఆదర్శ రైతులతో మీటింగ్ పెట్టండి. ఆదర్శ రైతు ఎవడో నాకు ఇప్పటికీ అర్థం లేదు. ఆదర్శ రైతు అంటే దానికి నిర్వచనం ఏంటో కూడా నువ్వు చెప్పాలా శ్రీనివాస్ రెడ్డి గారు? మేము నేర్చుకుంటాం. నువ్వు బాగా ఆదర్శవంతుడు కదా, బాగా ఆదర్శవంత రైతువు కదా, నువ్వు చెప్తే మేము నేర్చుకుంటాం. మీ అరవింద్ తీసుకుపోతాడు, కొందరు మీ పార్టీ కార్యకర్తలు తీసుకుపోయాడు ఢిల్లీలో మీటింగ్ పెట్టేసి పసుపు ఎట్లా పండియాలో నేర్పిస్తానండి. నువ్వేం పోయి ఇలా ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు రైతులు కానే కాదన్నాడు. మరి రైతులు కాని వాళ్ళు మేము ఇంత కష్టపడుతున్నాం రా భయ్, నువ్వేం చేసినావని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఇంకొకసారి నువ్వు ఈ ఐక్య కార్యాచరణ కమిటీ గురించి కానీ ఐక్య రైతు వేదిక దాని గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు బాబు. ఏది మాట్లాడినా కానీ జాగ్రత్తగా మాట్లాడు, రైతుల గురించి మాట్లాడేటప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గజెట్ నోటిఫికేషన్ మరి ఏ విధంగా ఇచ్చిండ్రు, గైడ్లైన్స్ ఏంటి, మరి ఎక్కడ ఉంది, మరి మహారాష్ట్రలనా, తెలంగాణలనా, కర్ణాటకలనా, మరి ఎక్కడో చెప్పాలా. దాని గైడ్లైన్స్ లేవు, దాని జీవో మరి ఏ విధంగా దాంట్లో మరి ఎటువంటి సభ్యులు ఎవరు, మరి దానికి ఆఫీస్ ఎక్కడ, మరి దానికి బోర్డు ఏంది, మరి ఏ చేస్తే ఏమవుతుందని చెప్పేసి ఏ విధమైనటువంటి దానికి ప్రణాళిక లేకుండా మరి ఏదో ప్రకటన చేసిందని చెప్పేసి మాత్రమే ఇచ్చింది. కాబట్టి మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక్క మారు మరి ప్రధానమంత్రి ద్వారా మరి ఈ రైతుల ఓట్లను దండుకోవడానికి మరొక్క మారు వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ ఎంపీ అరవింద్ గారిని మరి చిత్తుగా ఓడించి మోసం చేసినటువంటి అరవింద్ గారిని ఓడించి మా రైతులందరూ కూడా నీ పైన మరి కసి తీసుకుంటామని చెప్పేసి ఈ పసుపుకు మద్దతు ధర ఎవరైతే ఇస్తారో మాకు పసుపుకు 15,000 మద్దతు ధర కావాలి, పసుపు బోర్డు కావాలి, మరి వాళ్ళకి మేము ఓట్లేసి గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇద్దరే కాదు, సిపిఎంఎల్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అదేవిధంగా టీడీపీ వాళ్ళు అని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ రైతులకు నేను సవాల్ చేస్తున్నా. నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసలు మీ ఒక్క రైతు మీద ఒక్కడి మీద ఒక్క కేసు అయిందా, మీరు ఒక్కడైనా జైలుకు పోయిందా చెప్పండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మరి మేము రైతులమే కాకపోతే ఈ పోలీసులకు మేము రైతులంగానే ఎట్లా కనబడ్డాం, మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేసిండ్రు, ఎట్లా కేసులు పెట్టిండ్రు, కేసు మీద కేసు పెట్టి బెయిల్ రాకుండా ఎందుకు ప్రయత్నం చేసిండ్రు? నిజంగా ఎవడైనా రైతుల కోసం పనిచేస్తేనే రైతాంగం వల్ల ఎమ్మటెళ్తుందని చెప్పి మా మీద కేసులు పెట్టి అక్రమంగా ఇప్పటికీ మా కేసులు కొనసాగుతున్నాయి, కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. కాబట్టి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా మీరు ఇలాంటి మాటలతోని చేతల్లో లేకుండా రైతాంగాన్ని మోసం చేస్తారంటే గతంలో లాగా లేరు. ఖచ్చితంగా చైతన్యవంతమైనటువంటి రైతులు ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నారు. అనేక రకాల
సీడ్ పంటలు పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు. కాబట్టి మీకు బుద్ధి చెప్పక తప్పదు. కాబట్టి ఈ అరవింద్ ఇచ్చిన హామీలను, అబద్ధపు హామీలను ఓడించాలంటే అరవింద్ను కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలనేదే మా ఐక్య కార్యాచరణ కమిటీ, అదేవిధంగా జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే 20 తారీఖు నాడు ఎంఆర్ గార్డెన్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. ఇదే అంశం మీద, పసుపు అంశం మీదనే పెడుతున్నాం. కాబట్టి రైతులు కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి. ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్ కాలనీలో బూత్ నెంబర్ 58లో బీజేపీ పార్టీ కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి, బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారని, ఈ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బారడ్ వినోద్, బీజేపీ సీనియర్ నాయకులు డీకే శ్రీనివాస్, సతీష్, రమాకాంత్, గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి దేశ ప్రజలంతా కూడా మరోసారి నరేంద్ర మోడీ గారు, మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్న తరుణంలో ఆర్మూర్ పట్టణంలో ఈరోజు 15వ వార్డులో నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకాలని ధర్మపురి అరవింద్ గారిని ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి మరోసారి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా బూత్ అధ్యక్షులు బారడ్ వినోద్ గారు, సీనియర్ నాయకులు డీకే శ్రీనివాస్ గారు మరియు రామరాజు గారు, సతీష్ గారు, గంగామోహన్ గారు, శ్రీనివాస్ గారితో కలిసి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఒకటే కోరుతున్నాము, ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఎటువంటి అంటే, ఒక్క బియ్యం ఎత్తు అన్నం అంది దాని ఉడికిందా అనడానికి ఒక ఎత్తు ఎట్లయితే ఏర్పడుతుందో, ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గొప్పోడు, కిలో బియ్యం రూపాయికే ఇచ్చిన వైఎస్ రాజశేఖర గొప్పడు అంటారు. కానీ దేశ ప్రజలందరికీ కూడా ఇవాళ 3 సుమారు 4 సంవత్సరాల నుంచి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తూనే మరో 5 సంవత్సరాలు కూడా దేశ ప్రజలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తానన్న గొప్ప వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఎవరికైనా అనారోగ్యం జరిగితే 10 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఇస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. జన్ ఆవాస్ యోజన కింద 4 లక్షల కోట్ల రూపాయలు దేశంలో ఖర్చు పెట్టి అందరికి కూడా, పేద ప్రజలందరికీ కూడా ఇండ్లు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరుంటారండి? కరోనా సమయంలో ఈ వేరే దేశాలలో టీకాలు లేక ఇష్టారీతిన చనిపోతే ఎక్కడికక్కడ వ్యాపారం చేస్తూ టీకాల మధ్య 5,000కు 10,000కు ఒక టీకా తీసుకుంటే మన దగ్గర మాత్రం ఉచితంగా 2 టీకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది నరేంద్ర మోడీ గారు. దేశ ప్రజలందరికీ కూడా ఉచితంగా కరోనా టీకాలు ధనిక భేదం లేకుండా అందరికీ ఉచితంగా ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ మన ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు ఇలా పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఎక్కడ కూడా అవినీతి లేని పాలన అందిస్తున్నాడు. ఎక్కడ కూడా ఆ వ్యక్తి మీద ఒక అవినీతి మరక కానీ లేకుంటే ఇది లేదు. ఏమన్నా అంటే అహంకారం అంటారు, అది అహంకారం కాదు, అది తెలంగాణ ఆత్మగౌరవం, ఒక బడుగు బనైల వర్గాల ఆత్మగౌరవం. ఈ వ్యక్తులకు చెప్తున్నాము, ధర్మపురి అరవింద్ లాంటి నాయకుడిని కూడా మనకు అరుదుగా లభిస్తారు. అటువంటి నాయకుడిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారికి మద్దతుగా డెఫినెట్గా మనము మీరందరూ ప్రజలందరూ కూడా ఇవాళ దేశం మంచిగా ఉండాలా, దేశం కోసం ఇవాళ ఏదైతే సమాజం కోసం, ఏదైతే ధర్మం కోసం మనం ఉన్నదో ఆ ఎన్నిక అది రాబో మే 13 నాడున్నది. మే 13 నాడు మీ అందరూ కూడా దయచేసి పోలింగ్ బూత్లకు ఎట్లయితే దేవాలయంలోకి వెళ్ళినట్టు వెళ్ళి మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలా. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి దేశం కొరకు, దేశ అభివృద్ధి కొరకు మీరు మీ యొక్క భాగస్వామ్యం దాంట్లో చేకూర్చాలని మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.